అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు రేపటి రోజున స్థానికంగా ఉన్న మెడికల్ కాలేజీకి విద్యార్థి యువజన విభాగాలు వెళ్ళి వాస్తవాలు ప్రజలకి తెలియజేసే ప్రయత్నం చేయమని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏంటి వాస్తవం అంటే, ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీలన్నీ మా హయాంలోనే వచ్చాయి, జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమీ లేదని చెప్పడం అతనికి అలవాటైన ప్రజల్ని ప్రలోభ పెట్టడం కార్యక్రమంలో భాగం. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు, నేను ఇక్కడ శాసనసభ్యులుగా ఉండేటప్పుడు అనేక మంది విజ్ఞప్తి మేరకు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కావాలని కోరటం, మరి ఆ కాలేజీకి తగిన స్థలాన్ని సేకరించమని చెబితే స్వయంగా పెద్దలు మంత్రి బొత్స సత్యనారాయణ గారు, జిల్లా పరిషత్ అధ్యక్షులు మధ్య శ్రీనివాసరావు గారు, మేము పర్యవేక్షించి ఆ స్థలాన్ని సేకరించడం జరిగింది. శంకుస్థాపన జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా జరిగింది, ప్రారంభోత్సవం జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా జరిగింది. మరి మధ్యలో చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం ఏముంది అని అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం ఏం లేకపోయినా ఆయన ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పుకునే తత్వం కలిగిన వ్యక్తి. ఆయనకున్న మీడియాని ఉపయోగించుకొని ప్రజల్ని నిరంతరం ప్రలోభ పెట్టే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఈరోజు మీకు అధికారం ఇచ్చింది, అధికారాన్ని మీరు ప్రజలకు ఉపయోగించండి, మీ అధికారాన్ని ఉపయోగించి ప్రజలకు మేలు చేయండి, ఎన్నికల మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి. అంతే తప్ప ప్రజలను తప్పుదారి పట్టించడానికి, ప్రజల ఆలోచనలు వేరే విధంగా తీసుకెళ్ళడానికి, మీ తాలూకా వైఫల్యాలు ప్రజలు చర్చించకుండా చేయడానికి ఇటువంటి మాటలు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నాం. ప్రభుత్వం ఏ ప్రభుత్వం అన్నా ప్రజలకు మేలు చేయాలి. ఇక ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఉన్న నేపథ్యంలో ఈ జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల వస్తే కేజీహెచ్ లాంటి ఉత్తమమైన వైద్యం పేద ప్రజానికానికి అందుతుందన్న ఒక ఆలోచన. ఈరోజు మెడికల్ కాలేజ్ వచ్చిందంటే విద్యార్థులు ఒకలే చదువుకునేది కాదు, ఎంతోమంది నిష్ణాతులైన ఎక్స్పర్ట్స్, అంటే పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసిన పరిస్థితి. అంటే అన్నిటిలో ఎక్స్పీరియన్స్ ఉన్న ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉంటే మన విశాఖపట్నం వైద్యం కోసం వెళ్ళవసరం లేదు, పేద ప్రజానికానికి ఉచితంగా వైద్యం అందించే అవకాశం ఉంటుందన్న ఆలోచన కూడా మరి ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. అయితే ఈరోజు మా ఆలోచన అంతా వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలి, నేటి తరం తెలుసుకోవాలనే ఉద్దేశంతో యువజన విద్యార్థి విభాగాల్ని అక్కడికి వెళ్ళి వాస్తవాలు తెలుసుకోమన్నాం. ముందు మా పార్టీలో ఉన్న యువజన విద్యార్థి విభాగాలు వాస్తవాలు తెలుసుకుంటే నేరుగా తరమైన ఆ యువతకి వాస్తవాలు తెలియజేసే అవకాశం ఉంటుందని రేపటి కార్యక్రమం చేస్తున్నాం. మరి రేపటి కార్యక్రమాన్ని ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే కాకుండా చదువుకున్న విద్యార్థులు యువత కూడా వచ్చి పాల్గొంటే నిజాలు మీకు కూడా అర్థమవుతుందని చెబుతూ, ఈ తప్పుడు విధానాలు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు మాటలు చెప్పే చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ప్రజలను మోసం చేస్తూనే ఉంటారు. ఆయనకి ఇది కొత్త కాదని మళ్ళీ చెబుతూ, తప్పుడు మాటలు చెబితే వినే పరిస్థితి మీ మీడియాని చూసి నమ్మే పరిస్థితి పోయింది. సోషల్ మీడియా వచ్చింది, ఏది నిజం ఏది అబద్ధం అనేది ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి అది తెలుసుకొనైనా ఉన్న వాస్తవాలు నిజాలు మాట్లాడే ప్రయత్నం చేయండి అని మరొకసారి తెలియజేస్తాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.